शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशं मनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाज्यास्मनसः सर्वार्धानाम् उपक्रमे यं नत्वा कृतकृच्छास्यस्तं नमामि गजाननं गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः हरि ओं तत्सत् సివిఆర్ ఓం ఛానల్ శ్రోతలకు గురుదేవుని యొక్క దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుతూ గడచిన సంచికలో కాశీనగరంలో ఉన్నటువంటి ఆ యతీశ్వరులు అవధూతలు బ్రహ్మచారులు తపస్సులు అయినటువంటి వారికి అందరికీ కూడా గురుప్రాయుడైనటువంటి వాడైన కృష్ణ సరస్వతి మన ఈ కథానాయకుడైనటువంటి నరహరి అనేటువంటి ఆ పిల్లవాడు బ్రహ్మచారి అతడి యొక్క దివ్యత్వాన్ని గురించి చెబుతూ అతడు సాక్షాత్తు అవతారమేనయ్యా, అతడు లోకోపకారం కోసమే ఈ తపస్సు చేస్తున్నాడు కానీ తన స్వార్థం కోసం చేయటం లేదయ్యా అని చెప్పుకున్నారండి. అతోపి బాలకమమం ప్రార్థయామో విశేషతః గ్రాహయిత్వా చ సన్యాసం యాస్యామః కృతకృత్యతాం. మనం అందరం కూడా వెళ్ళి ఆ పిల్లవాడిని ప్రార్థిద్దాం. ఏమని? నీవు సన్యాసం కనుక తీసుకున్నట్లయితే మేము కూడా ధన్యులమవుతామయ్యా అని ప్రార్థన చేద్దాం. కేవలం బ్రహ్మచారిగా ఉండటం కాకుండా తురీయ ఆశ్రమాన్ని కనుక స్వీకరించినట్లయితే మేమంతా ధన్యులమవుతాం అని ప్రార్థిద్దామయ్యా అని ఈ సన్యాసులను అవధూతలను తపస్సులను వీరందరినీ వెంటబెట్టుకుని వెళ్ళారండి. ఏవమాభాష్యతం ప్రాప్య సర్వే ప్రోచుర్మునీశ్వరాః నమస్తే తాపసశ్రేష్ఠ శృణుష్వ ప్రార్థనామిమాం. ఆ విధంగా తలుచుకున్నటువంటి వాళ్ళు ఆ పిల్లవాడిని సమీపించారు. ఆ మునీశ్వరులంతా అంటున్నారు అతడితో, ఓ మునిశ్రేష్ఠ, ఓ తాపసా, నీ తపస్సు చాలా గొప్పగా ఉందయ్యా, నీకు నమస్కారం చేస్తున్నాం, మా ప్రార్థనను వినవయ్యా, ప్రార్థనామిమాం శృణు శ్రేష్ఠ, ఓ శ్రేష్టమైనటువంటి వాడా, మా ప్రార్థనను మన్నించవయ్యా, చెబుతున్నాను జాగ్రత్తగా విను. త్వం హి లోకానుగ్రహార్థం సన్యాసం స్వీకురు ప్రభో ఉద్ధారయాస్మానస్తస్మః తతః పూజాం స్వీకురు మానదా. మీరు లోకానుగ్రహం కోసం ఈ తపస్సు చేస్తున్నారు, చాలా సంతోషం. లోకానుగ్రహం కొరకే సన్యాసమును కూడా స్వీకరించండి. ఒక యతీశ్వరుడు లోకానికి ఎటువంటి వాడు అంటే జంగమ దేవర వంటివాడు, తిరుగుతున్నటువంటి నడయాడుతున్నటువంటి పరమేశ్వరునితో సమానం, నడయాడుచున్నటువంటి శాలగ్రామ సమము ఒక సన్యాసి. అందుకనే కాషాగుతుంది లోకానికి అని. ఒక్క సన్యాసి వల్ల లోకానికి ఎంత ప్రయోజనము అని మనం ఆలోచిస్తే, ఆ సన్యాసి చేత చేయబడేటువంటి ప్రణవ జపము ఏదైతే ఉన్నదో ఆ ప్రణవ జపము వల్ల లోకమంతా కూడా క్షేమంగా ఉంటుందండి. ఒక్క ఓంకారంలోనే అంత గొప్పతనం ఉన్నదా అంటే, మంత్రములు ఎన్ని ఉన్నాయి, మంత్రశాస్త్రంలో మంత్రాలు ఎన్ని చెప్పబడినాయి? 33 కోట్ల మంత్రములు చెప్పబడి ఉన్నాయి మంత్రశాస్త్రంలో. 33 కోట్ల మంత్రాలు ఉన్నాయండి. ఈ మంత్రాలు ఇప్పుడు కనబట్టల్లా మృగ్యమైపోయినాయి, అదృశ్యమైపోయినాయి, ఏవో కొద్దిగా మాత్రమే కనబడుతున్నాయి ఆ మంత్రం. కనుక ఒక్క యతీశ్వరుడు ఎంతమంది యతీశ్వరులు ఉంటే అంతగా లోకం క్షేమాన్ని కోరుతుంది. ఆ యతీశ్వరులను కూడా మనం ఆ యతీశ్వరుల యొక్క ఆదరణను పొందాలి. అంతేకాదు యతీశ్వరునకు ఒక నియమం ఉన్నదండి, నిర్నమస్కార నిరాశీహి అని ఓ నియమం ఉన్నది.
యతీశ్వరుడు ఎవ్వరికీ నమస్కరించరాదు. నిరాశీహి, ఎవరిని ఆశీర్వదించరాదు. కేవలం నారాయణ నారాయణ అంటూ ఉండాలి, లేదా ఓంకార పఠనం చేయాలి. అంతే తప్ప శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ అని ఒక యతీశ్వరుడు అనేటువంటి అవకాశం లేదు. కారణమేమి? నిర్నమస్కార నిరాశీహి, ఎవ్వరికీ నమస్కరించరాదు, ఎవరిని ఆశీర్వదించరాదు. ఎందుకు నమస్కరించరాదు యతీశ్వరుడు? కారణమేమంటే అతడు కేవల నారాయణ స్వరూపుడు, లేదా ఈశ్వర స్వరూపుడు, లేదా బ్రహ్మస్వరూపుడు, బ్రహ్మానంద స్వరూపుడు యతీశ్వరుడు. ఆ బ్రహ్మానంద స్వరూపం చేత బ్రహ్మస్వరూపం పరబ్రహ్మమే ఎవరికి నమస్కరిస్తాడు? పరబ్రహ్మం ఎవరికి నమస్కరించేటువంటి ఆవశ్యకత లేదు. అందుకనే నిర్నమస్కార. నిరాశీహి, ఎవరిని ఆశీర్వదించరాదు. ఎందుకు ఆశీర్వదించరాదు? యతీశ్వరుని యొక్క యోగ దృష్టి ఎటువంటిది అంటే కేవలం ఆ యతీశ్వరుడు చూచేది ఎవరు తన దగ్గరకు వస్తారో వాళ్ళను కూడా ఏ విధంగా చూడాలి? నారాయణ స్వరూపంగానే చూడాలి. త్వమేవాహం అహమేవ త్వాం, నేనే నీవు, నీవే నేను అనేటువంటి స్థితిలో ఉండాలి. ఆ వచ్చినటువంటి వాడు కూడా నారాయణుడే అని, అందువల్లనే నారాయణ నారాయణ అంటూ ఉంటారు యతీశ్వరుడు. ఆ నారాయణుడే గనుక నారాయణుణ్ణి ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించరాదు. అందుకని నమస్కారము చేయరాదు, ఆశీర్వచనము చేయరాదు. కేవల నారాయణ నామస్మరణ చేయటం, లేదా ప్రణవ నామస్మరణ చేయటం. కనుక ప్రణవము అంత గొప్పది. అటువంటి గొప్పదైనటువంటి ప్రణవాన్ని నిత్యము ఉచ్చరించడానికి, తపస్సు చేయడానికి అనుకూలమైనటువంటి ఆశ్రమ ధర్మము ఏది? గృహస్థు ఓంకార తపస్సు చేయరాదు. అనేక రకాలైన మంత్రములను సద్గురువుల వద్ద ఉపదేశాన్ని పొంది అతడు తీసుకున్నటువంటి మంత్రాన్ని మాత్రమే కేవలం అనుష్ఠానం చేస్తూ ఉండాలి. ప్రణవం జోలికి గృహస్థు వెళ్ళరాదు. ఆ కారణం చేత నీవు కూడా ఆశ్రమ స్వీకారం చేసినట్లయితే మేమంతా ధన్యులమవుతామయ్యా అని చెప్పారండి. స్వీకరించమని చెప్పారు. లోకా నిందంతి సన్యాసం వర్తమానే కలవు యుగే భూతలే దృశ్యతే నైవ తన్మార్గస్థాపన క్షమ. లోకంలో ఈ సన్యాసమును అనేక రకాలుగా నిందించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కలి ప్రభావం చేత ఇవాల్టి రోజున ఆ సన్యాస ధర్మములను, సన్యాస నియమములను పరిపూర్ణంగా గడుపుకోలేనటువంటి స్థితిలో ఉన్నది. వాస్తవానికి సన్యాసి వాహనాన్ని అధిరోహించరాదు. కాలినడకన వెళ్ళవలే, లేదా పల్లకీలో మేనాలో వెళ్ళవలే. పల్లకీలో ఎవరు తీసుకువెడతారు? మేనాలో ఎవరు తీసుకువెడతారు? ఇవాళ రేపు పల్లకీలు ఎక్కడా కనబట్టల్లా. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో, హిమాలయ పర్వతాల్లో ఆ దూరం నడవలేనటువంటి వాళ్ళని అట్లా ఆ బుట్టలో కూర్చోబెట్టుకునో, లేదు మేనాలో కూర్చోబెట్టుకునో తీసుకువెడుతున్నారు. అనేక మంది మోయగలిగినటువంటి వాళ్ళు నడవలేని వాళ్ళను. ప్రత్యేకించి ఓ పిల్లవాడు మేనా అంటే ఏమిటి, పల్లకి అంటే ఏమిటి అంటే కేవలం బొమ్మ గీసి మనం ఇదిగో ఇలా ఉంటుంది అని చూపించవలనే కానీ ఒక చోట ఉన్నదిరా అక్కడికి తీసుకువెళ్ళి నేను చూపిస్తాను అని ఉదాహరణ చెప్పడానికి దేవాలయాలలో కూడా కనబడటం లేదండి. పూర్వం దేవాలయాల్లో ఖచ్చితంగా ఉండేది. ఆ భగవంతుణ్ణి ఊరేగించడానికి ఆ పల్యంకికలోనే దైవ ఆ మూర్తులను ఉంచి ఊరేగించేవాళ్ళు. ఇప్పుడు రథాలు తయారు చేసి ఆ రథాల్లో కూర్చోబెట్టుకు తీసుకువెడుతున్నారు. ఆ కారణం చేత ఆ పల్లకీలో వెళ్ళాలి, లేదా కాలినడకన వెళ్ళాలి. కంచి పరమాచార్యుల వారు శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆయన
జీవించి ఉన్నంత కాలము కాలినడకనే వెళ్ళారంటే. ఎక్కడికైనా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి అంటే పల్లకీలో వెళ్ళేవారు. అంతే తప్ప బస్సు గాని, కారు గాని ఎక్కినటువంటి వారు కారు. వారి నియమం అది. వారి నియమమే కాదు, యతీశ్వర నియమం. చిట్ట చివరి సమయంలో నడవలేనటువంటి సమయంలో కూడా ఒక రిక్షావాడిని పిలిచి, ఆ రిక్షా వాడికి ధావళీ కట్టుకోవడానికి ఇచ్చి, ఆ ధావళీ వాడు ధరించిన తరువాత అతడు రిక్షాను పట్టుకుని నెమ్మదిగా నడుపుతుంటే, ఆ రిక్షా వెనుక భాగాన్ని పట్టుకుని నెమ్మదిగా అడుగులు వేస్తూ ఏకామ్రనాథుని దేవాలయానికి వెళ్ళారు. అమ్మవారి దేవాలయానికి వెళ్ళారు కంచిలో. అట్లా రిక్షా వెనక పట్టుకుని నడిచే వెళ్ళారు తప్ప, నేను నడవలేని స్థితిలో ఉన్నాను, కారు తెప్పించండి అని మాత్రం చెప్పలేదు. అంత దివ్యంగా ఆ యతి ధర్మాన్ని నడుపుకున్నటువంటి మహానుభావుడు కనుకనే లోకమంతా కూడా ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని పరమాచార్యులు అని పిలిచారు. ఆ పరమాచార్యుల వారిని లోకమంతా నడిచే దేముడు అని కీర్తించింది. సాక్షాత్తు భగవంతుడే, ఈశ్వరుడే అవతరించాడు అని. అటువంటి స్థితిని పొంది ఉన్నారు కనుక ఆ యతీశ్వర నియమాలు అనేకం ఉన్నాయి. ఆ విధంగా స్వీకరించడానికి కలియుగం అంత ఆధారమైనటువంటిది కాదు అనేటువంటి భావన చేత కలియుగంలో కొన్ని నిషేధింపబడ్డాయండి. ఈ వర్తమానమైనటువంటి కలియుగంలో ఏమిటి ఆ నిషేధింపబడినవి? అగ్నిహోత్రం, గవాలంబం, సన్యాసం, ఫలపైతృకం, దైవార్చ, సుతోత్పత్తిం కలవు పంచ విసర్జయేత్. ఐదింటిని యోగ తత్వంలో వదిలిపెట్టారు ఈ కలియుగ ప్రభావం చేత. ఏమిటి ఆ ఐదు అంటే చెబుతున్నారండి. అగ్నిహోత్రం, అగ్నిహోత్రం ఈ కలియుగంలో నిషేధింపబడింది. ఆ తరువాత గవాలంబం, గోవధ నిషేధింపబడింది. సన్యాసం, సన్యాసము కూడా నిషేధింపబడిందండి. దైవాత్యసుతో ఫలపైతృకం, పితృయజ్ఞో భవంతు కాలే వర్షతు పర్జన్యక పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.